బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ల కొత్త తెలుగు సినిమా భైరవం మొన్న శుక్రవారం మే 30న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమా 3.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక నిన్న శనివారం రెండో రోజు మరో 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో 6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్లు ముందు ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి 2 కోట్ల గ్రాసు, రాయలసీమ నుంచి 1 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి 3 కోట్లు, అలా టోటల్గా 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి 2 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి గ్రాస్, అలా టోటల్గా 2 రోజుల్లో భైరవం సినిమా 6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అంటే ఇంకా ఎక్కువే వచ్చిండేది, కానీ ఖలీజా రిలీజ్ వల్ల ఆ సినిమాకు కలెక్షన్స్ బాగా ఉన్నాయి, ఈ సినిమాకు పెద్దగా లేవు. ఇక ఈ 6 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 32 కోట్లకు ఓటీటీకి అమ్మారు, 18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు అమ్మారు. 18 కోట్లకు గాను 3 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 2 రోజుల్లో. ఇంకా 15 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 15 కోట్లు షేర్ రావాలి అంటే మరో 30 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజే ఇక కలెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇక రేపటి నుంచి కలెక్షన్స్ తగ్గిపోతాయి. సో ప్రస్తుతానికి చూసుకుంటే మూవీ థియేటర్కల్గా కమర్షియల్గా హిట్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా తక్కువే ఉన్నాయి. బట్ చూడాలి లాంగ్ రన్లో. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చింది, సినిమా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడదగ్గ సినిమా. 2.5 గంటల పాటు ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్, చాలా బాగా ఉంది సినిమా. బట్ ఈ సినిమాకు మెయిన్ దెబ్బ ఖలీజా రిలీజ్ అవ్వడం. ఆ విషయాన్ని టీం కూడా మొన్న శనివారం ప్రెస్ మీట్లో చెప్పారు సక్సెస్ సెలబ్రేషన్స్లో. అది మన విజయ్ కనకమేడల డైరెక్టర్, నాంది ఉగ్రం సినిమాలు తీసిన డైరెక్టరు, తమిళ సినిమా గరుడన్కి రీమేక్గా వచ్చిన ఈ సినిమా భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ల కొత్త సినిమా. చాలా రోజుల తర్వాత వీళ్ళందరూ కంబ్యాక్ ఇచ్చారు. సినిమా వచ్చేసి మొదటి 2 రోజుల్లో 6 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు అయితే 18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 18 కోట్లకు గాను 3 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది 2 రోజుల్లో. మరో 15 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వాలంటే, అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే. ఓకే, బాయ్.